మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మళ్ళీ ఫోన్ చేసి ఏదేదో అడుగుతాడు. స్విచ్ ఆఫ్ చేసేస్తాను. స్విచ్ ఆఫ్ చేసిందేంటి? ఇలా కాదు, డైరెక్ట్గా వెళ్ళి నిత్యం చూడటమే కరెక్ట్. అబ్బా, ఈ టైంలో ఎవరండి? ఏమిటో చూడకుండా నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? వేళపాల లేకుండా చేస్తారు. వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసేయండి. అయ్యో, ఈ సమయంలో ఎవరికి నా సహాయం అవసరం పడిందో ఏమిటో, స్విచ్ ఆఫ్ చేసేస్తే ఎలాగే? ఈ టైంలో ఈ మహానుభావుడు చేశాడేమిటి? హలో హలో, ఎవరు? నేను నిద్రపోతున్నాను. ఓవర్ యాక్షన్ ఆప్ చారి, యాదవ్ యాక్టింగ్ నువ్వును. నేను మేల్కొనే ఉన్నట్టు మీకెలా తెలిసింది మహాప్రభు? నీకు తెలియకుండా మీ ఇంట్లో సీక్రెట్ గా స్పై కామ్ పెట్టాను. లేకపోతే ఏంటి చారి, వెంటనే బయలుదేరి మా ఇంటికి రా. ఎందుకు సార్? నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ టైంలోనా? నాకు నిత్యం చూడాలనిపిస్తుంది చారి. బాగుండదేమో సార్. నువ్వు బయలుదేరుతావా లేదా? ఈ టైంలో నేను బయటకు వస్తే మా మీనాక్షి నాకు 100 క్వశ్చన్స్ వేస్తుంది సార్. నువ్వు రాకపోతే నేను 100 సార్లు కాల్ చేస్తా. వద్దులేండి సార్, కాల్స్ కన్నా క్వశ్చన్సే బెటర్. వస్తున్నాను సార్. మీనాక్షి, నేను అలా వీధి చివరి దాకా వెళ్ళొస్తాను. ఎందుకు? నా మొగుడు వచ్చాడు, వీధి చివర లైట్ వెలిగించాలట. నువ్వు బాత్రూమ్ లోనే కాలక్షేపం చేయగా బయటకు వచ్చి కాస్త ఇల్లు చూసుకో. బెడ్రూమ్ లో లైట్లు ఆపటం చేత కాదు కానీ బయట వీధి లైట్లు ఆన్ చేస్తారా మీరు? లోకు అయిపోయాను. త్వరగా రండి సార్. అటెక్కడికి చరి? మనం గేటు తీసుకుని లోపలికి వెళ్ళాలి కదండి. మనమేనా పెళ్లి చూపులకు వచ్చావా స్ట్రైట్ గా వెళ్ళడానికి? చారి సార్, ఇది కాంపౌండ్ వాళ్ళ చైనా వాళ్ళ? ఇంత హైట్ గా కట్టారేంటి? మనం వస్తున్నామని తెలియక కట్టుంటారు సార్. సెటర్ లాపి సొల్యూషన్ ఆలోచించు. దొడ్డిదారిని వెళ్దామన్నది మీరు, నన్ను సొల్యూషన్ అడుగుతారే? ఏమిటి నా వంక అలా చూస్తున్నారు? అంటే నేను ఇప్పుడు బెండ్ అయితే నా వీపు మీద కాలేసి దూకుతారా ఏమిటి? గుడ్ ఐడియా చారి. అంటే ఈ ఐడియా మీకు రాలేదా? దరిద్రుణ్ణి, రాగి చావదు. ఊటీ వెళ్ళాక వనక్క తప్పుతుందా? రండి, త్వరగా ఎక్కి దూకండి. ఈయనేమిటి 2 సార్లు దూకాడు? సార్, మీరు దూకలేదా? లేచారి, వాళ్ళెక్కడానికి వార్మప్ చేస్తున్నాను. మరి ఇప్పుడు దూకిందెవరండి? ఎవరు దూకారు? ఎవరో దూకారు. అది నీ హాలుసినేషనే ఉంటుంది. హాలుసినేషనా? నేను దూకుతానని నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవడం వల్ల నేను దూక్కుండానే నువ్వు దూకినట్టు ఊహించుకున్నావు. దట్స్ యువర్ మైండ్ మిస్టేక్. మైండ్ తప్పు చేస్తే వీపెందుకు నొప్పి వస్తుందబ్బా? అది నీ మిస్టేక్ చారి. నువ్వు బెండ్ అయితే నేను జంప్ చేస్తా. సరే సార్.
జంప్ చేయండి. పగబట్టిన విధి నిన్ను పసిగట్టి కాటేసిందా. మీనాక్షి జాగ్రత్త. మీరు త్వరగా వెళ్ళి మేడం గారిని చూసిరండి. ఈ లోపు నేను ఇక్కడ ఓ చిన్న కునికేస్తాను. అదేంటి నువ్వు రావా? నేనెందుకు మహాప్రభు? తోడు కావాలి కదా. నేను మీకు తోడు రావాలి అంటే ఈ గోడ ఎక్కాలి కదా. నేను ఎక్కిస్తా కదా, చెయ్యవు. ఇవ్వక తప్పదా? నా పాలిటి విక్రమార్కుడు అయిపోయారు మీరు. అమ్మయ్యా, మీనాక్షి మీరు ఆగండి మహాప్రభు. నీకు చేతగాని పనులు ఇవన్నీ. నన్ను స్లోగా వెళ్ళమని మీరు స్పీడ్గా వెళ్తారేమిటి మహానుభావా? మీరు ఇక్కడే ఉన్నారా? మరి నా పక్క నుంచి సపక్కన వెళ్ళింది ఎవరు? దెయ్యమా? దేవుడా, నాకు దెయ్యం అంటే మా చెడ్డ భయం అండి. కుక్కల్ని పిల్లుల్ని పెంచుకున్నట్టు నిత్యా మేడం కొంప తీసి దెయ్యాన్ని పెంచుకుంటున్నారా? అరవకుండా నడు. ఎవర్రా వాళ్ళు? మనలాగే దొంగలు అనుకుంటారా? అంటే మనకు పోటీకి వచ్చారా? చేసేనా? వద్దు, ఆ పొడిగోడు మనం గోడ దూకడానికి హెల్ప్ చేశాడు. వదిలేద్దామరా? సరే పద పద. చారీ సార్, డోర్ లాక్ చేసింది. లాక్ చేయకపోతే మనం వస్తున్నామని చెప్పి తలుపులు బార్లా తెరిచుంచుతారా సార్? నువ్వేం చేస్తావో నాకు తెలియదు చారీ. డోర్ ఓపెన్ చేయాలి. నేనెలా ఓపెన్ చేసేది సార్? సమయానికి చెప్పపిల్లి కూడా లేదు. ఏదో ఒకటి చేయి చారీ. నేను ఇంకేదైనా దారుణం చూసొస్తాను. ఇది చూడు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఎవరు మీరు? కొలీగ్స్. ఎవరికి? మీకే. నాకా? మిమ్మల్ని ఎప్పుడు నేను మా ఆఫీస్లో చూడలేదే. మనకు ఆఫీస్ ఏంటి భయ్యా? తప్ప ప్రొఫెషన్కి కొత్త. ప్రాపర్టీస్ లేకుండా వచ్చా? ప్రొఫెషన్ ఏమిటి, ప్రాపర్టీస్ ఏమిట్రా? నెక్స్ట్ టైం నుంచి ఇవి మెయింటైన్ చేయి. చాలా ఈజీగా ఉంటుంది. కొంపతీసి మీరు దొంగలా? అబ్బచా, నువ్వు దొంగ కదా? నీ పెన్ను తొక్కలెత్తుకెళ్ళా నేను దొంగనేమిట్రా? ఇది మా మేడం గారి ఇల్లు. మేడం గారికి కాబోయే ఆయనకి నేను పియ్యని. నా శాలరీ నెలకు ఎంతో తెలుసా నీకు? కలిసి వచ్చాం, గొడవ పడకుండా కలిసి పంచుకుందాం. పంచుకోవడం ఏమిట్రా మీ పిండాకుడు? తప్పగా వెరీ గుడ్ చారీ. వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసావు. నేను ఓపెన్ చేయటం ఏమిటి సార్? ఎవరో ఇద్దరు దొంగలు వచ్చారు. వాళ్ళే ఈ డోర్ ఓపెన్ చేశారు. ఇప్పుడే లోపలికి వెళ్ళారు. చాడీలు చెప్పకు చారీ. వచ్చిన పని చూద్దాం పద. ఇంట్లో దొంగలు పడ్డారు అంటే పని చూడమంటారు ఏమిటండి? ఎవరు అది? చారీ, ఎక్కడున్నావు? సార్, నేను ఇక్కడే ఉన్నాను. మీరెక్కడున్నారు? నేను ఇక్కడే ఉన్నాను రా చారీ. ఇప్పుడే పవర్ పోవాలా? మనోడు
వాడే మెయిన్ ఆఫ్ చేశాడు బ్రో. రే ఎందుకురా? మరి అమెరికాలో ఉన్నావే, మెయిన్ ఎందుకు ఆఫ్ చేస్తారో తెలీదా? త్వరగా వచ్చి మనుడు. పనేమిట్రా? దొంగవి దొంగలా ఉండు, ఇంటేజ్మెంట్ యాక్ట్ చేయకు. రే ఎవర్రా దొంగ? దొంగవి నువ్వు, నేను కాదు. ఏంటి చారి ఇటు రమ్మంటుంటే నీలో నువ్వు మాట్లాడేసుకుంటున్నావు? ఈయనొకడు ఇంట్లో దొంగలున్నారంటే వినడు. అరిచి చెబుదామంటే అందరూ లేచి చస్తారేమోని భయం. చారి వస్తున్నాను సార్. చెప్పండి సార్. నిత్య ఏ రూమ్ లో ఉంటుంది? వాస్తు ప్రకారం అమ్మాయిలు ఆగ్నేయంలో పడుకుంటారు సార్. చారి ఈ చీకట్లో ఆగ్నేయం ఏదో నైరుతి ఎక్కడో ఎలా తెలుస్తుంది? సార్ ఆ రూమ్ లో ఉండొచ్చు సార్, వెళ్ళి చూడండి. ఓకే. అమ్మాయిల ఆగ్నేయంలో ఉంటే బీరువా ఏ మూల ఉంటుంది? దరిద్రుడా, నేనేమన్నా వాస్తు శాస్త్ర నిపుణుడేమిట్రా నన్ను అడుగుతున్నావు? కోప్పడుతున్నావేంటి? ఏదో గోడ దూకడానికి సాయపడ్డావు కదని వదిలేస్తున్నా, లేకుంటేనా? అంటే ఇందాక నా నడుము విరగొట్టింది వీడా? రేయ్ ఏడి వీడు? రేయ్ నిన్ను వదలనురా, నీ నడుము కూడా విరగ్గొట్టి తీరుతాను. మాయద్రారే సచ్చినళ ఎంత పడుతున్నారు. అమ్మో లేడీస్ రూమ్. కొంప తీసి పడుకుంది నిత్య మేడమా? ఒకసారి చూద్దాం. అమ్మయ్యా, నిత్య మేడం గారే. నిత్య మేడం ఇక్కడుంటే మరి సార్ ఏ రూమ్లోకి వెళ్ళినట్టు? కొంపలు అంటుకుపోతాయి. సార్ సార్ నిత్య మేడం ఆ రూమ్ లో ఉన్నారు. మరి ఇక్కడ వెళ్దాం పదండి. నీ ఆగ్నేయంలో అమ్మాయి ఉంటుందన్న ఆంటీ ఉందండి చారి. చీకట్లో నాకు సరిగా కనబడి అవలేదు సార్. ఇంకా నయం, కొంపలు అంటుకుపోయాయి. నిత్య ఏ రూమ్ లో ఉంది? ఆ రూమ్ లో ఉన్నారండి. షూరా? షూరే సార్, మీరు పదండి పదండి. ఈ దొంగ విధవులు ఇద్దరు ఎక్కడికి వచ్చారో? బాస్ నీకేమైనా దొరికాయా? దొరికారా? నాకు మీ ఇద్దరు దొరికారా? సార్ వదలండి సార్. ముందు మీకేం దొరికినాయో చెప్పండి రా. ఏం దొరకలేదు బ్రో. బయట నుంచి చూస్తే ఇల్లు రిచ్గా ఉంది, ఇంట్లో చూస్తే అంతా నీళ్ళు. ఒరే ముప్పారం, డబ్బున్న వాళ్ళు ఇళ్లలో డబ్బులు పెట్టుకోర్రా, బిజినెస్ లో పెడతారు లేదా బ్యాంకు లాకర్ లో పెడతారు, బ్లాక్ మనీగా దాచి పెడతారు. ఈ మాత్రం కూడా తెలియకుండా దొంగతనానికి ఎలా వచ్చారా? ఇన్ని తెలిసిన నువ్వెందుకు ఇంటికి దొంగతనానికి వచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలరా నేను దొంగను కాదు అని. దొంగలాగా దొంగ వెధవలు పారిపోయారు.
ముందు మెయిన్ ఆన్ చేయాలి. చీకట్లో ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడో ఏమిటో. ఈ ఇంట్లో మెయిన్ ఎక్కడుందో ఏమిటో. ఎంత ముద్దుగా ఉన్నావు నిత్యం. కలలో కూడా వచ్చారా? నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వరా? కలలో కూడా మీరేనా? ఓ, ఇది కల అనుకుంటున్నావా? మరేం చేయను, నువ్వేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు. ఆఫ్ చేస్తే వచ్చాడమేనా? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. చూశారు కదా, వెళ్ళిపోండి. నీ కల్లోంచి నేనెలా వెళ్ళను? ఎలా వచ్చారో అలాగే వెళ్ళండి. ఊరికే వచ్చి వెళ్తే ఏం బాగుంటుంది? వెళ్ళకుండా ఏం చేస్తారు? ఏం చేయమంటావు? ఎప్పుడూ చేస్తూ ఉంటారు కదా. నా చెయ్యి పట్టుకుంటారు, పట్టుకున్నాను. నా బుగ్గ గిల్లుతారు, గిల్లాను. నన్ను ముద్దు పెట్టుకుంటానంటారు. పెట్టుకున్నా? కొడితే పెట్టే సౌండ్ వచ్చేస్తుంది. కలే కదా. అయినా సరే పెట్టేస్తున్నా. వద్దు. కావాలి. వద్దు. కావాలి. వద్దు. పవర్ ఆన్ చేశాను. మీరు నిత్యా మేడం రూమ్ లోనే ఉన్నారు కదా. చారి గారి గొంతులో ఉంది. ఆయన కూడా కల్లోకి వచ్చారా? నాకు తోడుగా వచ్చాడు. కల ఏమిటండి, ఇది నిజం కదా? ఇది నిజమా? కల కదా? అవును, నిజమే. మీరెందుకు వచ్చారు? వీళ్ళకి పని పాట లేదు, నాకు బుద్ధి లేదు. మొద్దులా నిద్రపోయాను. నిజాన్ని కల అనుకున్నాను. అమ్మో, దొంగ సచ్చినోడు వీడు. మళ్ళీ వచ్చినా వస్తాడు. నేను అస్సలు నిద్రపోకూడదు. మంగా కాఫీ. మంగా కాఫీ తీసుకురా. మంగా గెట్ మీ ఫాస్ట్. మంగ ఇంట్లో లేదు కదా. శ్వేత, శ్వేత. బేబీ, నువ్వు కిచెన్లోకి వచ్చావేంటి? నేను పిలిచింది మంగనైతే నువ్వెందుకు రెస్పాండ్ అవుతున్నావు? ఏదో రోజు నువ్వే నాకు కాఫీ ఇస్తున్నట్టు అంత హడావుడి చేస్తున్నావేంటి?
అది అసలు నువ్వేనా? ఛ, దొరికేసింది. నీ మీదెందుకో నాకు డౌట్గా ఉంది.